నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, గతంలో మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారని చెప్పేసి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాని గురించి జస్ట్ మిమ్మల్ని విచారణతో సరిపెట్టేసి ఒక స్టేట్మెంట్ ఏదో పాస్ చేసి జస్ట్ వదిలేశారు. అయితే సేమ్ అదే ఇష్యూలో పూడి శ్రీహరి గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన అరెస్ట్ చేసి మిమ్మల్ని వదిలేయడం ఏంటి? అంటే పూడి శ్రీహరి గారికి నాకు చాలా తేడా ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కీలక వ్యక్తి, టీంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అప్డేట్స్ ఇవ్వటము, డేటా ఆయన ముందర పెట్టడము, జగన్మోహన్ రెడ్డికి సార్ ముందర డే టు డే ఇష్యూస్ ఏంటి, దానికి ప్రత్యామ్నాయం ఏంటి అన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చే ఒక కీలకమైన వ్యక్తి, పార్టీలో వన్ ఆఫ్ ద కీ పర్సన్స్ అన్నమాట. సో అతనిని నాతో పోల్చొద్దు. నేను అంటే సార్, మీరు కూడా ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒకటి మాట్లాడడం చేస్తూ ఉంటారు. మీరు జగన్ కి సపోర్ట్ గానే మాట్లాడతారు కదా, సో మిమ్మల్ని ఎందుకు వదిలేశారు? జగన్ కి సపోర్ట్ గా మాట్లాడలేదు, నేను వాస్తవాలు మాట్లాడతాను. సో ఆయనకి నాకున్న వ్యత్యాసం ఏంటంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కీలక వ్యక్తి. ఆయనని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నొప్పి కలుగుతుంది, ఎక్కువ నొప్పి కలుగుతుంది. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఫరక్ పడదు. సో అదొక మెయిన్ కారణము. రెండోది, ఆయన పెట్టింది కూడా సోషల్ మీడియా పోస్టే, నాది కూడా సోషల్ మీడియా పోస్టే. కానీ నేను పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఏంటంటే, అమరావతిలో లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది అని గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి అందరూ లెటర్స్ రాయాలి అని నేను పోస్ట్ పెట్టాను. నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుంది, నన్ను పిలిచి స్టేట్మెంట్ తీసుకొని పంపించేయకుండా నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, చింతా రాజశేఖర్ని అరెస్ట్ చేశారు అంటే, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారు అంట. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టారు అంటే, అమరావతిలో 5 లక్షల కోట్ల అవినీతి జరుగుతుంది అని పోస్ట్ పెట్టారు. 5 లక్షల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? ప్రజలందరూ దాని మీద చింతా రాజశేఖర్ ఏం చెప్పాడు అని అవన్నీ చదువుతారు. అవన్నీ చదివితే ఏమవుతుంది, అమ్మా కూటమి ప్రభుత్వం ఎంత పెద్ద దోపిడీ చేస్తుందా అని అందరికీ తెలిసిపోతుంది. సో నేను మాట్లాడుతున్న అంశమే ప్రజలకి ఎక్కువగా తెలియకుండా ఉండడం కోసం కేవలం ఒక స్టేట్మెంట్ తీసుకుని నన్ను వదిలేశారు. నన్ను అరెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇష్యూ కొద్దాం ప్రజలకు పెద్దదైపోతుంది. నేను మాట్లాడిన అంశం ఏంటంటే, ఆ ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రజలందరినీ దోచి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి దోచిపెట్టే చట్టము అని నేను మాట్లాడుతున్నా. అది అందరికీ తెలియకూడదు. అది నన్ను అరెస్ట్ చేసే ఉంది, అందరూ ఎందుకు అరెస్ట్ చేశారని తెలుసుకుంటారు. సో కాబట్టి అదొక కారణం. రెండోది, నేనేం చెప్పానంటే, నన్ను అరెస్ట్ చేసేది, నా మీద ఎఫ్ఐఆర్ అయింది 12 ఫిబ్రవరి అయితే, దానికంటే 10 రోజుల ముందర గౌరవ భారత ప్రధాన న్యాయస్థానం ఒక ఆదేశం ఇచ్చింది అన్ని రాష్ట్రాల డీజీపీలకి. ఎవరైనా సరే వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ డైరెక్ట్గా నమోదు చేసుకోకుండా అతను బాధితుడు అవునా కాదా అనేది నిర్ధారించుకుని, అతను బాధితుడు అయితేనే కంప్లైంట్ తీసుకోమని సుప్రీంకోర్టు అందరూ డీజీపీలకి ఒక ఆదేశం ఇచ్చింది. అదేంటంటే, తెలంగాణలో నల్లబాలు అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే నల్లబాలు మీద ఒక 7-8 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అతను హైకోర్టుకి వెళ్ళి ఏమని అడిగారంటే, నేను తిట్టింది రేవంత్ రెడ్డి మనోభావాలు దెబ్బతింటే రేవంత్ రెడ్డి నా మీద కేసు పెట్టాలి, కానీ రేవంత్ రెడ్డిని తిడితే ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య వచ్చి రేవంత్ రెడ్డిని తిడితే నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసు పెట్టకూడదు అంటే హైకోర్టు అంది కరెక్టే. రేవంత్ రెడ్డిని తిడితే నీకేంటి బాధ, నువ్వెందుకు కేసు పెట్టావు, కాబట్టి చెల్లదు అని చెప్పి ఆ ఎఫ్ఐఆర్లన్నీ కొట్టేసింది. కొట్టేస్తే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, హైకోర్టు కొట్టేసిన దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. రేవంత్ రెడ్డిని కానీ ఎవరైనా సరే, నరేంద్ర మోడీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా విమర్శిస్తే వాళ్ళే కేసులు పెట్టాలి. వాళ్ళని విమర్శిస్తే మా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టకూడదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ నేను నా స్టేట్మెంట్లో ఇచ్చాను. నేను ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్లో అసలు అతను ఎఫ్ఐఆర్ మీరు ఎలా రికార్డ్ చేశారు, ఎలా ఎఫ్ఐఆర్ చేశారు మీరు, అతని కంప్లైంట్ మీరు ఎట్లా రిజెక్ట్ చేయాలి కదా, ఎట్లా యాక్సెప్ట్ చేశారు అని
నేను నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు పూడి శ్రీహరి గారు కూడా అదే చెప్పారనుకోండి, అసలు చంద్రబాబు నాయుడుని వెన్నుపోటు పొడుస్తున్నట్టు ఏదో కత్తితో పోస్తున్నట్టు ఆయన ఏదో పోస్ట్ పెట్టారని అన్నారు. సో చంద్రబాబు నాయుడు కేసు పెట్టాలి పూడి శ్రీహరి మీద. చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు పెట్టడానికి లేదు అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఉదాహరణకి అంబటి రాంబాబు గారు ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీ ఏదో తిరుపతి లడ్డు విషయంలో ఫ్లెక్సీ ఏదో కడితే అక్కడ టీడీపీ వాళ్ళు వీళ్ళు ఎదురై చంద్రబాబు నాయుడుని ఒక మాట అన్నారు. ఆయన అంబటి రాంబాబు గారి మీద 30 పోలీస్ స్టేషన్లో 30 నుంచి 37 ఎన్నో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. అంబటి రాంబాబు గారు కోర్టులో ఒక మాట చెప్తే సరిపోతుంది. సుప్రీంకోర్టు నల్లబాలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము నేను చంద్రబాబు నాయుడిని దూషిస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నా మీద కేసు పెట్టాలి, వీళ్ళందరూ పెట్టడానికి వీల్లేదు. ఈ కేసులన్నీ కొట్టేయండి అంటే ఒక పెన్ ఆఫ్ స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్తో వెళ్ళిపోతాయి. ఇప్పుడు నా మీద అయిన ఎఫ్ఐఆర్ అంటున్నారు కదా, నా మీద ఎఫ్ఐఆర్ మళ్ళీ 8 వారాలకి వాయిదా పడింది. అంటే ఫిబ్రవరి 23 నుంచి 8 వారాలు అంటే ఏప్రిల్ 20వ తారీఖుకి 8 వారాలు అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నేను ఈ వాదనలే పెడతాను. 2 వాదనలు నేను గౌరవ హైకోర్టు ముందర క్వాష్ పెడుతూ 2 అంశాలు గౌరవ హైకోర్టు గారి దృష్టికి తీసుకొస్తున్నాను. ఒకటి, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఒక డైరెక్షన్ ఇవ్వండి. గౌరవ భారత ప్రధాన న్యాయస్థానం నల్లబాలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ కేసులో ఏవైతే మార్గదర్శకాలు జారీ చేసిందో అవి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్లో అందరు ఎస్పీలకి అడిషనల్ ఎస్పీలకి ఆదేశాలు ఇచ్చి 24 అవర్స్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఈ గైడ్లైన్స్ ఫాలో కావాలి అని ఆదేశాలు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ని తిట్టినా, చంద్రబాబు నాయుడిని తిట్టినా, లోకేష్ని తిట్టినా, ఏ మంత్రిని తిట్టినా సరే వాళ్ళే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోవాలి. వాళ్ళని తిట్టినందుకు మా మనోభావాలు దెబ్బలు తిన్నాయని ఎవడైనా ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, నల్లయ్య వచ్చి కేసులు పెడితే కేసులు రిజెక్ట్ చేయాలి. దాంతోపాటు నేను నా మీద కేసు పెట్టింది ఒక జన సైనికుడు, పోలీసు వారికి ఒక సూచన కూడా చేశాను. నేను పవన్ కళ్యాణ్ని తిడితే నీ మనోభావాలు దెబ్బతింటాయి అన్నది దాని ఏదైతే ఉందో అదొక మానసిక రోగము. నువ్వు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు, అర్జెంటుగా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం ఏమన్నా ఉందా లేదా పరీక్ష చేయించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకొని సలహా ఇవ్వండి. పవన్ కళ్యాణ్ని తిడితే నా మనోభావాలు దెబ్బతిన్నాయనో, చంద్రబాబు నాయుడు తిడితే నా మనోభావాలు దెబ్బతిన్నాయనో, లోకేష్ తిడితే నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవడన్నా కేసు పెట్టడానికి వస్తే వాడికి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే ఒక మానసిక రోగం ఉంది. వాడు కంప్లైంట్ రిజెక్ట్ చేస్తూ వాడికి ఒక సలహా కూడా ఇవ్వండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోరా బాబు, నీది వ్యక్తి పూజ మానసిక రోగం అనే ఒక రోగం ఉంది, దానికి ట్రీట్మెంట్ తీసుకొని సలహా కూడా ఇవ్వమని పోలీసు వారికి నేను నా స్టేట్మెంట్లో అది కూడా రాశాను. సో శ్రీహరి గారిని అరెస్ట్ చేయడానికి, నన్ను అరెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఇవి. నన్ను అరెస్ట్ చేస్తే మొట్టమొదటిది అమరావతి లక్షల కోట్ల ల్యాండ్ పూలింగ్ అనేది బండారం బయటపడుతుంది. రెండవది నల్లబాలు వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ ఆదేశాల మేరకు నా ఎఫ్ఐఆర్ఏ మెయింటైన్ కాదని చెప్పేసి నేను పోలీసు వారికి స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. మూడవది, నేను నా కేసు మళ్ళీ హైకోర్టులో హియరింగ్ వస్తే నేను అవకాశం ఉంటే అడ్వకేట్ రజనీ గారికి నేను ఇద్దాం అనుకుంటున్నాను. అది ఆమె వాదించమని చెప్దాం అనుకుంటున్నాను. ఈ 2 అంశాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి ఒక ఆదేశం ఇవ్వండి, డీజీపీ గారికి అన్ని జిల్లా ఎస్పీలకి ఎవరైనా సరే నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ చేయకూడదు, అది కంప్లైంట్ అర్హత లేదు అని రిజెక్ట్ చేయాలి అని చెప్పేసి అన్ని పోలీస్ స్టేషన్లకి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోర్టులో అభ్యర్థిస్తున్నాము. అభ్యర్థిస్తే అది కనుక ఆర్డర్ వస్తే ఇక పైన నేను అది కనుక కోర్టులో ఓకే అయిపోతే గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు కానీ హైకోర్టు వారు కానీ డైరెక్షన్ ఇస్తే కనుక అంబటి రాంబాబు గారి మీద పెట్టిన కేసులన్నీ క్లోజ్, పూడి శ్రీహరి మీద పెట్టిన క్లోజ్, చింతా రాజశేఖర్ మీద పెట్టిన కేసులన్నీ క్లోజ్. ఇట్లా ఎవరైనా సరే మా మనోభావాలు దెబ్బతిన ఎన్ని కేసులు అయితే పెట్టారో అవన్నీ కొట్టేస్తారు.
అదే ఆయన ఎందుకు ఇవ్వలేకపోయారు రిటర్న్ స్టేట్మెంట్ అనేది మీలాగా నాకు అర్థం కాదు. అది మరి ఆయన దృష్టిలో అది ఉందో లేదో, తెలంగాణ గవర్నమెంట్ వర్సెస్ నల్లబాలు కేసు ఆయన శ్రీహరి గారి దృష్టిలో ఉందో లేదో ఆయనకు తెలుసో తెలియదు కదా మనకి. ఓకే. సో ఆయనకు తెలియకపోయి ఉండొచ్చు. అది తెలిస్తే మాత్రం అసలు మీరే అన్నారా మీకన్నా ఆయనది పెద్ద స్టేజ్ లో ఉన్నారు, పైగా ఆయన వెనకాల జగన్ ఉన్నారు. అలా అని ఇప్పుడు పెద్ద స్టేజ్ లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. సో పెద్ద స్టేజ్ పెద్ద విషయాలు చూస్తారు. అంటే ఇప్పుడు జగన్ పిఆర్ అని అన్నప్పుడు జగన్ ఏం చేస్తున్నారు? జగన్ ఆయన అరెస్ట్ జగన్మోహన్ రెడ్డికి వేరే పని ఏం లేదమ్మా. అది కాదు కదా. ఇది ఇప్పుడు ఏంటంటే లీగల్ టీం ఏం చేయాలంటే ఒక డైరెక్షన్. నా కేసులో కానీ నేను రజనీ గారితో మాట్లాడాను నిన్న, అడ్వకేట్ రజనీ గారితో. పూడి శ్రీహరి గారికి ఇలా అయింది కదా, అలాగే అంబటి రాంబాబు గారు ఇలా అయింది కాబట్టి మీరు వెళ్ళి చింతారాష్ట్ర నాది క్వాష్కి వస్తుంది 20వ తారీఖు, ఇవాళంతా 18 కదా, వచ్చే వారం మండే నాది మళ్ళీ క్వాష్కి నేను క్వాష్కి దానికి మాట్లాడుతూ ఇలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో కావట్లేదు, ఎవరో చేసిన వ్యాఖ్యలకి నా మనోభావాలు దెబ్బతిన్న ఎవరో XYZ పెడుతున్నారు, అలా థర్డ్ పార్టీ పెట్టకూడదు, అలా పెట్టకుండా డీజీపీ గారికి అన్ని ఎస్పీల గారికి ఆదేశాలు ఇవ్వండి అని రజనీ గారు నా కేసులో వాదిస్తారు. నా కేసులో ఎప్పుడైతే వాదించారో ఆ డైరెక్షన్ ఇచ్చిందో, నా కేసులో వినిపించిన వాదనల తర్వాత ఇమీడియట్ గా అంబటి రాంబాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారు దూషించారని ఒక 30 మంది కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కొట్టేస్తారు. పూడి శ్రీహరి గారి కేసు కూడా కొట్టేస్తారు. ఇక గతంలో ఎవరైనా సరే ఎవరి మీద పోస్టులు పెట్టారని వేరే వాళ్ళు ఎవరైనా కేసులు పెడితే ఆ కేసులన్నీ కొట్టేస్తారు. బాధితులు కంప్లైంట్ ఇస్తే మాత్రమే FIR నమోదు చేయాలి. ధన్యవాదాలు సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.